ఈ ప్రపంచంలో చాలామంది ఒకే తప్పు చేస్తూ జీవితం గడిపేస్తారు. ఆ తప్పు ఏంటంటే నిజం తెలిసినా అంగీకరించకపోవడం. మనకు చిన్నప్పటి నుంచి నేర్పిన మాటలు చాలా మధురంగా ఉంటాయి. అందరూ మంచి వాళ్ళే, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది, ఓపికతో ఉంటే జీవితం మారుతుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ జీవితం నడిచే విధానం ఇది కాదు. ఈ నిజం నీకు ఎంత తొందరగా అర్థమైతే అంత త్వరగా నీ బాధ తగ్గుతుంది. జీవితంలో మొదట నిజం: ఎవరూ కనీసం రారు. నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత సహాయం చేసినా, నీ కష్టకాలంలో అందరూ నీ పక్కన నిలబడతారు అనుకుంటే అది నీ భ్రమ. వాళ్ళు నీ అవసరం ఉన్నంత వరకే ఉంటారు. అవసరం తీరిన రోజు నుంచే నిన్ను మెల్లగా దూరం పెడతారు. ఇది దుర్మార్గం కాదు, ఇది మానవ స్వభావం. దీనిని అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువగా మోసపోతారు. రెండవ నిజం: నీ బాధ ఎవరికీ పెద్దగా పట్టదు. నువ్వు లోపల ఎంతగా బాధపడుతున్నావో, బయట ఎంతగా నవ్వుతున్నావో అది నీ బాధ్యత. ఈ ప్రపంచం నీ కన్నీళ్లను గమనించదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంతో వాళ్ళు పోరాడుతున్నారు. నీ కథ విన్నాక 2 నిమిషాలు సానుభూతి చూపిస్తారు, ఆ తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. కాబట్టి నీ బాధకు నీవే మందు అవ్వాలి. మూడవ నిజం: కష్టపడటం ఒకటే సరిపోదు. ఇది చాలా మందికి నచ్చని నిజం. నేను చాలా కష్టపడుతున్నాను, అయినా నా జీవితం మారట్లేదు అని నువ్వెప్పుడైనా అనుకున్నావా? కారణం ఇదే. కష్టపడటం అంటే సరైన దిశలో కష్టపడటం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా కష్టపడాలో తెలిస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే నువ్వు ఎంత చెమట పట్టినా జీవితం అదే చోట నిలబెడుతుంది. నాలుగవ నిజం: నీ స్నేహితులందరూ నీ విజయాన్ని తట్టుకోలేరు. నువ్వు ఫెయిల్ అయ్యేటప్పుడు నీతో నవ్వుతూ ఉంటారు, కానీ నువ్వు ముందుకు వెళ్ళడం మొదలు పెట్టగానే వాళ్ళ ముఖాల్లో మార్పు కనిపిస్తుంది. అది ద్వేషం కాదు, అసూయ. వాళ్ళు చెప్పరు, చూపించరు, కానీ నీ విజయం వాళ్ళల్లో లోపల భయాలను బయటకు తెస్తుంది. అందుకే నువ్వు ఎదిగే కొద్దీ నీ వలయం చిన్నదవుతుంది. ఐదవ నిజం: మంచితనం ఎప్పుడు రక్షణ కాదు. మంచివాడిగా ఉండటం తప్పు కాదు, కానీ అమాయకుడిగా ఉండడం ప్రమాదం. ప్రపంచం నీ మంచితనాన్ని నీ బలహీనతగా ఉపయోగించుకుంటుంది. వాడు ఏమి అనడు అనే మాట నీ గురించి ఎప్పుడైనా వినిపిస్తే అది గౌరవం కాదు, హెచ్చరిక. అవసరమైన చోట లేదు అని చెప్పగలిగినప్పుడే నీ విలువ నిలబడుతుంది. ఆరవ నిజం: నీ భయం నీకు అతిపెద్ద శత్రువు. నువ్వు చాలాసార్లు ఓడిపోలేదు, నువ్వు ప్రయత్నించడమే మానేశావు. ఏమనుకుంటారో, ఫెయిల్ అయితే ఏమవుతుందో, నవ్వుతారేమో అనే భయంతోనే నీ కలలను నీవే చంపేశావు. నిజమేంటంటే నువ్వు ఫెయిల్ అయినా ప్రపంచం ఆగిపోదు. నవ్విన వాళ్ళు కూడా 2 రోజుల్లో మర్చిపోతారు, కానీ నువ్వు ప్రయత్నించకపోతే ఆ బాధ జీవితాంతం నీతోనే ఉంటుంది. ఏడవ నిజం: జీవితం న్యాయంగా ఉండాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళకే చెడు జరుగుతుంది, చెడ్డవాళ్ళే పైకి వస్తారు అని నువ్వు అనుకునే క్షణంలోనే నీ మనసు అలసిపోతుంది. జీవితం పరీక్ష కాదు, న్యాయస్థానము కాదు. ఇది ఒక పోరాట రంగం. ఇక్కడ గెలిచేవాడు తెలివైనవాడు, ఓపిక ఉన్నవాడు, తన పరిస్థితులను అర్థం చేసుకొని ఆడేవాడు. ఎనిమిదవ నిజం: నీ విలువను ప్రపంచం నిర్ణయించదు, నువ్వే నిర్ణయిస్తావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ప్రపంచం ఇంకా తక్కువగా చూస్తుంది. నీ మాటల్లో, నీ నడకల్లో, నీ నిర్ణయాల్లో నువ్వు ఎంత విలువ పెట్టుకుంటావో అంతే నీ జీవితం నీకు తిరిగి ఇస్తుంది. గౌరవం అడగడం కాదు, నడిచే విధానంలో చూపించాలి. 9వ నిజం: ఒంటరితనం శాపం కాదు, శిక్షణ. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడు అదే నీ నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆ సమయంలో నిన్ను నీవు తెలుసుకుంటావు. నీ బలాలు, నీ బలహీనతలు, నీ నిజమైన లక్ష్యాలు బయటపడతాయి. ఒంటరితనాన్ని భయపడకు, దాన్ని ఉపయోగించుకో. 10వ నిజం: నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ నీ మాటలు వింటారు, కానీ నీ మనసు వినేవాళ్ళు మాత్రం కొందరే. అందుకే అందరికీ వివరించడానికి ప్రయత్నించకు. నీ నిజం నీకు తెలుసు అంటే చాలు. ప్రతి ఒక్కరి అంగీకారం అవసరం లేదు. ఇంకో కఠినమైన నిజం: సమయం ఎవరి కోసం ఎదురు చూడదు. నువ్వు రెడీ అయ్యేదాకా జీవితం ఆగదు. రేపు మొదలు పెడదాం, ఇంకొంచెం ఆలోచిద్దాం అని అనుకుంటే రోజులు పోతాయి. ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే అవకాశాలే లేవు. ఇప్పుడే మొదలు పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదు.
మరొక నిజం, నీ అలవాట్లే నీ భవిష్యత్తు. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నిన్ను రేపు తయారు చేస్తుంది. చిన్న అలవాట్లను పట్టించుకోకపోవడమే పెద్ద నష్టానికి కారణం. నీ ఫోన్, నీ నిద్ర, నీ ఆలోచనలు ఇవన్నీ కలిసే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఇవి ఎవరు చెప్పని జీవిత నిజాలు. ఎందుకంటే ఇవి వినటానికి కఠినంగా ఉంటాయి, తీయగా ఉండవు, కానీ ఇవే నిన్ను బలంగా మారుస్తాయి. నువ్వు ఈ నిజాలను అంగీకరించిన రోజు నుంచి నీ జీవితంపై నీకు నియంత్రణ వస్తుంది. గుర్తుపెట్టుకో, నిన్ను రక్షించేది ఎవరూ కాదు, నిన్ను అర్థం చేసుకోవాల్సింది నీవే. నీ జీవితాన్ని మార్చగలిగింది ఒక్క వ్యక్తి మాత్రమే, అది నువ్వే. ఈ మాటలు నీలో ఏదో ఒక చోట తాకితే అది ఆడియో బుక్ విజయము. ఎందుకంటే నిజం ఒక్కసారి తాకితే మనిషి మునపటిలా ఉండడు. ఇంకొక నిజం ఉంది, ఇది చాలా మందికి జీవితాంతం అర్థం కాదు. నీ మీద నువ్వే నమ్మకం కోల్పోయిన రోజు నుంచే నీ పతనం మొదలవుతుంది. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు అనుమానించుకోవడం మొదలు పెడితే అక్కడే అంతం మొదలవుతుంది. నాకు ఇది సాధ్యమా, నాతో అవుతుందా అనే ప్రశ్నలు నీ లోపల తిరుగుతున్నాయంటే అవే నీ చేతులు కట్టేస్తున్నాయి అని అర్థం. నిజమేంటంటే నీకెంత శక్తి ఉందో నీకే తెలియదు అవసరం వచ్చే వరకు. మరొక కఠినమైన నిజం, ప్రపంచం నీకు నిజాయితీని కాదు, నీ ఫలితాన్ని చూస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవరూ అడగరు, ఎంత నిజాయితీగా ఉన్నావో ఎవరూ పట్టించుకోరు. చివరికి ఏం సాధించావు అన్న ప్రశ్నే మిగులుతుంది. ఇది తప్పు కాదు, ఇది వాస్తవం. అందుకే నీ లోపల సంతృప్తి కోసం నిజాయితీగా ఉండాలి, కానీ ప్రపంచం ముందు నిలబడాలంటే మాత్రం ఫలితం చూపించాలి. ఇంకొక నిజం, ఎవరు నీ జీవితాన్ని నీకన్నా ఎక్కువ సీరియస్గా తీసుకోరు. నీ భవిష్యత్తు గురించి నువ్వే నిర్లక్ష్యం చేస్తే ఇంకెవరు పట్టించుకుంటారు? నీ కలలు నీ బాధ్యత, వాటిని నెరవేర్చే బాధ్యత కూడా నీదే. ఎవరో వచ్చి నా జీవితం మార్చేస్తారు అనుకోవడం అతిపెద్ద మోసం. జీవితాన్ని మార్చే వ్యక్తి ఎప్పటికీ నీలోనే ఉన్నాడు. నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా రోజు చేసే చిన్న పనులే నిన్ను నిర్వచిస్తాయి. ఒకరోజు మారిపోతా అని అనుకుంటూ రోజు అదే జీవితాన్ని జీవిస్తే ఏమీ మారదు. మార్పు పెద్ద నిర్ణయంతో కాదు, చిన్న క్రమశిక్షణతో మొదలవుతుంది. ఇంకొక నిజం, నీ మనసు అలసిపోయినప్పుడు కాదు, నువ్వు ఆగిపోయినప్పుడు నువ్వు ఓడిపోతావు. అలసట సహజం, బాధ సహజం, విరామం తీసుకోవడం తప్పు కాదు, కానీ ఇక చాలు అని నువ్వు నిర్ణయించుకున్న క్షణమే నీ ప్రయాణం ఆగిపోతుంది. గెలిచిన వాళ్ళకి బాధలు ఉంటాయి, కానీ వాళ్ళు ఆగరు. మరొక నిజం, నీ విలువను నీ విజయాలు మాత్రమే నిర్ణయించవు, నీ తట్టుకునే శక్తిని నిర్ణయిస్తుంది. ఎన్నిసార్లు ఓడిపోయావో కాదు, ఎన్నిసార్లు లేచావో ముఖ్యం. ప్రతి పతనం నీకు ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నువ్వు అర్థం చేసుకున్న రోజు నుంచే ఆ బాధ నీ శక్తిగా మారుతుంది. ఇంకో నిజం, ప్రతి ఒక్కరికి నీ హద్దులు తెలియాలి. నువ్వు అందరికీ అందుబాటులో ఉంటే నీ విలువ తగ్గుతుంది. నీ సమయం, నీ శక్తి, నీ మనసు ఇవన్నీ విలువైనవి. ఎవరికైనా ఇవ్వడానికి ముందు ఆ వ్యక్తి అర్హుడా కాదా అని నువ్వే నిర్ణయించాలి. హద్దులు పెట్టుకోవడం అహంకారం కాదు, ఆత్మగౌరవం. నీ జీవితంలో నిశ్శబ్దం అవసరం. ఎప్పుడూ శబ్దం, మాటలు, ఫోన్, సోషల్ మీడియా మధ్య ఉంటే నువ్వు నీ స్వరాన్ని వినలేవు. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో తెలుసుకోవాలంటే కొంతకాలం నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దంలోనే నీ నిజమైన దారులు కనిపిస్తాయి. ఇంకొక నిజం, అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. నువ్వు ఏం చేసినా ఎవరో ఒకరు విమర్శిస్తారు. కాబట్టి విమర్శల భయంతో జీవించడాన్ని మానేసి నీ అంతరాత్మకు నచ్చేలా జీవించు. చివరికి నువ్వు జీవించేదే నీ జీవితం, వాళ్ళది కాదు. మరొక కఠినమైన నిజం, నువ్వు మారకపోతే పరిస్థితులు మారవు. ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులను నిందిస్తూ కూర్చుంటే ఏమీ మారదు. మార్పు ఎప్పుడు మనలోనే మొదలవుతుంది. నువ్వు నీ ఆలోచనలు మార్చిన రోజు నుంచే నీ ప్రపంచం మారడం మొదలవుతుంది. ఇంకొక నిజం, సమయం నీకు శత్రువు కాదు, స్నేహితుడు కాదు, అది నీకు అర్థం. నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే నీకు తిరిగి చూపిస్తుంది. వృధాగా గడిపితే వృధా జీవితం, విలువగా వాడితే విలువైన జీవితం. ఇవన్నీ ఎవరు చెప్పని జీవిత నిజాలే. ఎందుకంటే ఇవి వినటానికి కఠినం, కానీ ఇవే నిన్ను బలంగా నిలబెడతాయి. నువ్వు ఇవి అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడితే నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది. చివరిగా ఒకే ఒక మాట గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అంధకారం ఉందంటే అది వెలుగు రావడానికి ముందు వచ్చే నిశ్శబ్దమే. ఆగిపోకు, వెనక్కి తిరగకు, నీ కథ ఇంకా పూర్తవలేదు.